కలలోనైన కలగనలేదే నువ్వు వస్తావని చిరునవ్వే నీ కోసం మేడం మై ఫోన్ ఈజ్ ఫీలింగ్ మేడం. ఎందుకండి? యాక్చువల్లీ ఇందులో మన ఇద్దరు కంబైన్ పిక్ లేదుగా అందుకని. చూపుతో నవ్వెనే తుపులు రువ్వెనే. ఇందులో మీ ఫేవరెట్ ఏంటి మేడం? పైనాపిల్ ఇస్ మై ఫేవరెట్. పైనాపిల్ ఎక్కడ ఉంది మేడం? పసిపాపల్లే తడబడినానే. ఆల్ఫాబెట్స్ రాసిన వాళ్ళు ఎవరో తప్పు రాశారు మేడం. ఏ తర్వాత బి కాదు ఉండాల్సింది టీ. అనన్య తేజ. ఆ బ్రహ్మ నిన్ను మళ్ళీ మళ్ళీ చూసి కన్ను తానే మెచ్చు. ఇన్నర్ ఫీలింగ్ మేడం. మామూలుగా చాలా మంది పెద్దవాళ్ళు మనల్ని ఎప్పుడైనా అందరినీ గాడ్ బ్లెస్ యూ అంటారు మేడం. ఇక్కడ నుండి వాళ్ళు గాడ్ బ్లెస్ యూ అంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు. ఎందుకు? ఆల్రెడీ గాడ్ బ్లెస్, దట్స్ వై యు ఆర్ బిసైడ్. ఈ పరిమళము నీదేనా నాలో పరవశం. అమ్మో అట్లా జస్ట్ కార్న్. ఇది పైన వరకు తింటుంది. ఓ అదే. సో హాయ్ ఆల్, దిస్ ఇస్ అనన్య నాగల్ల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టేస్టీ తేజ. మేడం చెప్పేసారు సబ్స్క్రైబ్ కొట్టేసి గంట కొట్టేసేయండి. స్వామి అప్పుడే స్టార్ట్ చేసేవారు వీడియో. సరే ఓకే. హాయ్ అండి, ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి ఫుడ్ని టేస్ట్ చేయడానికి వెళ్తున్నాను. ఎక్కడికంటే బార్బిక్యూ. ఎప్పుడు చాలా మంది బార్బిక్యూలో వీడియో చేయండి అంటున్నారు కదా. బార్బిక్యూ నేషన్ వెళ్తున్నా. ఈరోజు నాతో పాటు టేస్ట్ చేయడానికి వస్తున్న గెస్ట్ ఎవరు తెలుసా? అనన్య నాగల్లా గారు, మన వకీల్స్ ఆఫ్ ఫేమ్. నాకైతే సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నాను. అండ్ ఇది బార్బిక్యూ నేషన్ మన హైదరాబాద్ లో, సికింద్రాబాద్ లో 8th అవుట్లెట్ అండ్ ఓవరాల్ ఇండియాలో 150th అవుట్లెట్ అన్నమాట. అక్కడికి నేను ఈ రోజు వెళ్ళి టేస్ట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. యాక్చువల్లీ ఇదిగో మనంతా బ్యాగ్ సెటప్ రెడీ చేసుకుంటున్నా. ఇదిగో అబ్బో అమ్మో. నా సరైన ఏంటంటే ఇవన్నీ లైట్లు స్టాండ్లు ఇవన్నీ ఉన్నాయండి. దీంట్లో నా 2 ల్యాప్టాప్లు ఉంటాయి, 2 కెమెరాలు ఉంటాయి, 2 లైట్లు ఉంటాయి. ఏంది ఇందులో అన్ని పడతాయా అనుకుంటున్నారా? ఈజీగా పడతాయండి బాబు. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 3 లీటర్స్ కెపాసిటీ ఉన్న బ్యాగ్ అనమాట. అండ్ దీనికి ఏం ప్రత్యేకత ఒకసారి మీకు చెప్తాను. షీల్డ్ బ్యాగ్ అండి. నేను యాక్చువల్లీ ఈ బ్యాగ్ ఎప్పటి నుంచో వాడుతున్నాను. ఇదొకటి నాకు ఇందులో బాగా నచ్చి జిప్ పోర్షన్ ఇచ్చారు. ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఇందులో ఏంటంటే యూఎస్బీ కేబుల్ ఇక్కడ మనం పెట్టేసుకొని ఇక్కడ నుంచి మనం ప్లగ్ పెట్టేసుకొని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇది చాలా యూస్ఫుల్. దీంట్లో ఈ 180 degrees లో ఓపెన్ చేయొచ్చు అండి బ్యాగ్. ఎలాగంటే ఇది చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ నాబ్ ఉండిద్ది. ఇది జస్ట్ ఇటు పక్కన మళ్ళీ ఇటు పక్కన తీసేస్తే ఫుల్ ఓపెన్ చేసేసి ఇది ఇక్కడ ఒక ల్యాప్టాప్ పెట్టుకుంటారు, ఇక్కడ ఒకటి, నెక్స్ట్ ఇక్కడ నా కెమెరా, ఇక్కడ మా మైక్ సెటప్. దీంతో పాటు ఇదిగోండి ఇది ఒకటి ఇచ్చారు ఈ బ్యాగ్. దీంట్లోనేమో నా లైట్స్ అవి పెట్టుకుంటా. మనకు లోపల సపరేట్గా ఇది ఒక క్యాబినల్లే ఇచ్చారు. ఇది ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ మన షూస్ గీషు ఏమైనా పెట్టుకోవాలన్నా అందులో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇదిగో ఇక్కడ లోపల కూడా పెట్టుకోవచ్చు. మళ్ళీ తీసేసుకోవచ్చు అంటే సపరేట్గా కూడా తీసేసుకోవచ్చు. ఈ బ్యాగ్ నేను వాడడానికి కారణం ఏంటంటే మెయిన్గా ఇది షాక్ అబ్జర్వర్స్. అంటే కరెంట్ షాక్ కానీ అట్లాంటిది మనం కుట్టినా కానీ లోపల నేను ల్యాప్టాప్స్ నాకు యాడ్ చేసి పెడతాను కదండి కెమెరా అవి, వాటికి ఏమి ఎఫెక్ట్ కాదు. అందుకని నేను మెయిన్గా ఇది వాడుతున్నా. మీరు కూడా ఈ బ్యాగ్ యూజ్ చేయాలంటే దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నా ప్రోమో కోడ్ని కనుక మీరు కనుక యూజ్ చేసినట్లయితే మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. లేట్ చేయకుండా మన అనన్య గారు అక్కడ స్టార్ట్ అయిపోయారంట. మనం ఆ వీడియోకి వెళ్ళిపోతాం. హాయ్ హలో, వెల్కమ్ టు టేస్టీ తేజ. Feel the taste of food with fun. అంటే ఊపు ఉంటుంది మేడం. యాక్చువల్గా ఎప్పుడైనా వస్తుంది, బట్ ఈరోజు పక్కన ఉంది ఎవరు అనన్య గారు. ఆ మాత్రం ఊపు వచ్చింది, భయపడకండి. సడన్ ఏమైంది? మీకు ఎవరైనా కొట్టారే అనుకున్నాను. అది ట్యాగ్ లైన్ మేడం. యాక్చువల్గా ఇప్పటిదాకా సినిమాల్లో మనం చూసి చాలా మంది హీరోయిన్స్ అందంగా ఉంటారని విన్నాను. డైరెక్ట్గా చూసి అది నిజమని నమ్ముతున్నాను. స్టార్ట్ చేశారు. పులిహోర చెయ్యరండి ఇక్కడ. ఈరోజు మనం ప్రసాదం పులిహోర ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. యాక్చువల్లీ తమ్ము మేడం ఈరోజు ఈవినింగ్కి ఒక పిక్ రిలీజ్ ఉంది, ఒక వీడియో. దాని తమ్మునీళ్ళు అంతే. తమ్మునీళ్ళు మేడం. తంబి అనుకున్నాను నేను. తంబి కాదండి.
యాక్చువల్గా మనం వకీల్ సాబ్ సినిమా చూసి మీరు చాలామంది వకీల్ సాబ్ చూసారు. నేను మన లాక్డౌన్లో మీది ప్లేబ్యాక్ మూవీ చూశాను మేడం. వకీల్ సాబ్లో మీ పెర్ఫార్మెన్స్కి బాగా చేసింది అనుకున్నాను, బట్ ఆ సినిమాలో చూసి మీకు ఫిదా అయిపోయాను మేడం. మా ఫ్యామిలీ మొత్తం లాక్డౌన్లో 2 times చూసాం మేడం. ఆ కాన్సెప్టే మేడం. నిజం మా అమ్మకి ఫోన్ చేయమంటారా? ఇప్పుడు ఎత్తలేండి టైం ఏం చాందినిరా ఏం చమ్మకిదిరా ఏం నిజమండి, సీరియస్లీ చెప్తున్నాను. చాలా బాగా నచ్చింది మీకు. యాక్చువల్లీ మీకు 2 సినిమాలు 2 డిఫరెంట్ జోనర్స్ సినిమాలు. పవన్ కళ్యాణ్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఓకే, మీరు చాలా విషయాల్లో షేర్ చేసుకున్నారు. ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్, ప్లేబ్యాక్ ఒప్పుకున్నప్పుడు మీరు ఏం చూసి ఒప్పుకున్నారు? స్టోరీ అండి, ఏదైతే మీరు చూసారో నేను కూడా అదే చూసాను. అంటే జస్ట్ సెకండ్ ఫిల్మ్ అయినా దేర్ ఇస్ అ లాట్ టు ఎక్స్పెరిమెంట్. ఆ క్యారెక్టర్ లో అలా మాట్లాడుతూ ఉంటే అదంతా చాలా బాగుంది. అండ్ దట్టు తెలుగు అమ్మాయి ఓన్ డబ్బింగ్ తో చిన్ను అరే నేను ఎదురా చిన్న చాలా క్యూట్ గా ఉన్నాయండి అవన్నీ. అదే యాక్చువల్లీ అప్పటి వరకు మొత్తం తెలంగాణ మాట్లాడి ఉన్నాను కదా, అది కొంచెం డిఫరెంట్ గా కూడా వెళ్తుంది. అండ్ ఆల్సో అండ్ ముందు వకీల్ సాబ్ కన్నా ముందే ఆ మూవీ రిలీజ్ అయినా, బట్ ఐ సా ఆఫ్టర్ వకీల్ సాబ్ ఓన్లీ. లాక్డౌన్ లోనే చూసినాను, బట్ అది చూసి చాలా ఇంప్రెస్ అయ్యాం మేడం. అండ్ మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ మేడం? అవునండి, సేమ్ నేను కూడా. ఏంటి నాకు ఐడి కార్డు తప్ప చాలా ఏంటి అన్నీ మర్చిపోతాను. ఓకే, అది పన్నీర్ టేస్ట్ చేయండి మేడం. మేడం యాక్చువల్ టేస్ట్ చేసే ముందు నా కళ్ళకేమైనా అయిందా మేడం? అర్థమే, నాకు నెక్స్ట్ డైలాగ్ కూడా అర్థమైపోయింది. సో నేను ఆన్సర్ చేయదలుచుకోలేదు. వితౌట్ ఆన్సరింగ్ చాలా మీమ్స్ చూస్తున్నాను రోజు. అవునా? నేను కూడా అప్డేటెడ్ గానే ఉన్నాను. యాక్చువల్గా మీమ్స్ అని మీ మీద వచ్చి మీ మీమ్స్ ఒకసారి గుర్తు చేస్తున్నా మీకు అంతే. నిజాయితీ ఉన్నోడిని నిజాలని ఓకే డన్ బ్రో. వీఆర్ నౌ మేడం. యాక్చువల్గా ఎప్పుడు నేను నాన్ వెజ్ మేడం చెప్పా కదా, బట్ ఈ రోజు వెజ్ చాలా బాగుంది. బాగుందా? మీతో తింటున్నా కదా. నాకు వీళ్ళది పన్నీర్ అంటున్నాను. పైనాపిల్ ఈజ్ మై ఫేవరెట్. చిన్నగా తిన్నాను, నో ప్రాబ్లం. పూని కక్కుతుల నా కమండలో వాళ్ళు అంటారు కదా మేడం, తిన్నా తినకపోయినా కడుపు నిండిపోయింది మేడం, తనుమతి కావట్లేదు బేసిక్గా. యాక్చువల్లీ చాలా రోజులు వెయిటింగ్. ఇంతకుముందు మీరు ఎప్పుడైనా నన్ను చూసారా మేడం? చూడలేదు. ఓకే, రేపు చూస్తూనే ఉంటారు. పొడుగుంగానే వచ్చేస్తాగా మేడం కాలంలో. రాసు టేస్టులు కాదు మేడం, ఫ్లోలో కొన్ని వస్తాయి. ఇక్కడ నుంచి అలర్ట్ చేసుకున్నా. ఆఫ్టర్ దట్ పన్నీర్ మేడం. ఇదేంటి మేడం? బ్రోకోలీ. ఈజ్ లుకింగ్ లైక్ మీ మేడం. ఎంత పెద్దగా ఉన్నాయి ఏంటి? మరి ఫుడ్ బ్లాగ్ అయ్యో ఆపను. మీరు ఉన్నంతటికి ఇది వెజ్. నాన్ వెజ్ స్టార్ట్ చేస్తే మామూలుగా ఉన్నది వారం. అండ్ దట్టు బ్రోకోలీ ఇవన్నీ యాక్చువల్లీ నేను మా ఛానల్ చూసేవాళ్ళం. ఇది బ్రోకలీ తింటారా? ఏంటో మేడం గ్రీన్ గానే ఉన్నాయి. యాక్చువల్లీ మీరు కూడా గ్రీన్ వేసుకొచ్చారు, ఏందో మొత్తం పచ్చగా ఉంది. ఇది గ్రీన్ కాదండి, ఇట్స్ కైండ్ ఆఫ్ బ్లూ. యాక్చువల్లీ మేడం పక్కన మాటలేం అర్థం కావట్లేదు, కానీ శిల్పం వాళ్ళందరూ చూసేట ప్రతిసారి భయ్యా నువ్వు ఓన్లీ నాన్ వెజ్ తింటావు అంటున్నారు. చూడండి ఈరోజు గ్రీన్ లో ఏదో కూడా అర్థం కావట్లేదు. అది నా కార్ను బయటి కార్ను రెండింటిలో కానుందిగా మేడం. తినేద్దాం, వెళ్ళిపోద్ది. అమ్మో అట్లా అది జస్ట్ కార్న్. ఇది పైన వరకు తింటుంది. ఓ అదే. కొంచెం టెన్షన్ ఏం కదా. ఓకే అర్థమైంది. ఇట్లానే కదా అంటే మామూలు చేత్తోనే మనం చూసి ఫోన్ అది పెట్టాను, బట్ అవసరం మనం. నెక్స్ట్ మూవీ ప్రాజెక్ట్స్ మేడం? నెక్స్ట్ ఒక 2-3 ప్రాజెక్ట్స్ అవుతున్నాయి, ప్రీ ప్రొడక్షన్ లో ఉన్నాయి. మళ్ళీ కొంచెం తగ్గిన తర్వాత అందరికి వ్యాక్సినేషన్స్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. మీరు ఫస్ట్ డోస్ అయిపోయింది కదా? సెకండ్ డోస్ కూడా అయిపోయిందా? మరి ఫస్ట్ డోస్ మేమే వచ్చింది. యాక్చువల్లీ సెకండ్ డోస్ ఫోటో పెట్టాను. అయితే నాదే అయిపోయింది సెకండ్. మామూలు ఫస్ట్ డోస్ చూడగానే సెకండ్ డోస్ భరించలేకపోతున్నాను రా. యాక్చువల్గా మేడం ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా, జస్ట్ మేము చూడగానే ఇప్పుడు ఆన్ ద స్పాట్ వస్తుంది మేడం. ఒకటి సరే చెప్తారా? చెప్పండి. ఆల్ఫాబెట్స్ రాసిన వాళ్ళు ఎవరో తప్పు రాశారు మేడం. ఏ తర్వాత బి కాదు ఉండాల్సింది, టీ. అనన్య తేజ. అందంగా ఉంది తన వెంటే 10 మంది
ఓకే ఓకే అంటారు. మీ ఫస్ట్ క్రష్ మేడం. యాక్చువల్లీ నేను నిన్న ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, అనన్య గారితో వీడియో చేస్తున్నానంటే జస్ట్ 2-3 కొంతమంది అడిగారు, ర్యాండమ్గా అడిగిన క్వశ్చన్లో జస్ట్ 4-5 సెలెక్ట్ చేసుకుని అడుగుతున్నా, దట్స్ ఇట్, మన ఫాలోవర్స్ కోసం. మీ ఫస్ట్ క్రష్ మేడం అంటే మిమ్మల్ని చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు, మీ ఫస్ట్ అమ్మో మీకన్నా ఉన్నాయా? ఏదో తెలియనిది నాళ్ళు చూడనిది. స్కూల్ అండి, స్కూల్ ఉంటుంది, ఉంటుంది స్కూల్లోనే ఉంటుంది. యాక్చువల్ నా ఫస్ట్ క్లాస్ కూడా ఇందాకే మొదలైంది, రిబ్బన్ కటింగ్ చేసేటప్పుడు. సరే ఫస్ట్ ఉంటుంది దాన్ని 1000 తర్వాత ఫస్ట్ ఏమన్నా వస్తాయి. ఓకే అంటే అదే స్కూల్లోనే ఎవరో ఉన్నారు, బట్ గుర్తులేదు చాలా. ఓకే డన్ మేడం. మీరైతే ఇక్కడికి వచ్చి మాతో పాటు ఆసమ్ ఫుడ్ని టేస్ట్ చేశారు. అండ్ మీకు ఇక్కడ బాగా నచ్చింది పైనాపిల్ అన్నారు. అండ్ గ్రిల్ పాట్, యాక్చువల్గా ఈ బార్బిక్యూలో మామూలుగా లైవ్ కిచెన్తో పాటు ఇక్కడ చాలా ఏంటది గ్రిల్ పాట్ కూడా డైరెక్ట్ ఇక్కడ కూర్చోసుకొని తినేసుకోవడమే. ఇక్కడ బార్బిక్యూలో మామూలుగా నాన్ వెజ్ ఫేమస్. మేడం వచ్చారు కాబట్టి నేను వెజ్ తిన్నాను. మేడం ఐ మీన్ వెజ్ పార్ట్ అయిపోగానే నాన్ వెజ్ నేను దాడి చేస్తాను, మామూలుగా ఉండదు దాడి మాత్రం. ఓకే అండి, ఇప్పుడు అనన్య గారితో ఇప్పుడు దాకా నేను వెజ్ టేస్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు అసలు ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఉంటాయి అవన్నీ మీకు ఒకసారి చూపిస్తాను. ఆల్మోస్ట్ ఆల్ మన వెజ్ సలాడ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, ప్యూర్లీ ఫర్ వెజ్ గైస్. అండ్ వెజ్లో చాలామంది ఇప్పుడు దాకా ఏం లేదు అంటున్నారు కదా, చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఇక్కడ ఉన్నాయి, సలాడ్స్ కానీ అండ్ మనకు కనబడుతున్నట్టయితే. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ లైవ్ చికెన్, లైవ్ గ్రిల్ అండి, లైవ్ కిచెన్ ఉంది మన ముందే. ఆల్మోస్ట్ ఆల్ అది గ్లాసెస్ అల్లే ఉన్నాయి చూడండి, ఇక్కడ నుండి మనకి వాళ్ళే వండి సర్వ్ చేస్తారు. అండ్ ఆల్ ఫేవరెట్ డెజర్ట్స్ కమింగ్ టు కేక్స్. అబ్బాబ్బాబ్బాబ్బా నోరు ఊరిపోతుందండి బాబు ఈ కేకులు చూస్తుంటే. అండ్ నెక్స్ట్ ఇది మోడలింగ్, ఇదిగోండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్ అండి ఇక్కడ స్టార్టర్స్. ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు ఒక ప్రైస్ పెట్టేస్తారు, అది తీసుకుంటే మనం లోపల ఉన్న ఏ ఐటమ్ అయినా తీసుకోవచ్చు. చాక్లెట్ బ్రౌనీస్ కానీ అవి కానీ, బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్స్ కానీ, ఇంకా ఏదైనా మన ఇష్టం వచ్చింది తినేయచ్చు. ఇది లైవ్ గ్రిల్ అనమాట, వెజ్ అండ్ నాన్ వెజ్ సపరేట్ సెక్షన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడికి వచ్చేసి లైవ్ బఫెట్, ఆల్మోస్ట్ ఆల్ అక్కడ వండుతారు, దాంట్లో మనం చూస్తాం, ఇటు తీసుకొస్తాం. ఇదేందో చూద్దాం ఒక్క చూడండి, సూప్, వెజ్ సూప్ అన్నమాట. అండ్ దాంట్లో మనం మిక్స్ చేసుకుని ఇవన్నీ ఐటమ్స్. ఓకే ఇప్పుడు ఒక్కొక్క ఐటమ్ మీకు ఒకసారి నేను చూపిస్తాను. అండ్ ఇది బఫెట్ కాబట్టి చాలా వెరైటీస్ ఉంటాయి. మన హైదరాబాద్ బిర్యానీ అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా. నెక్స్ట్ తినేద్దాం, అంతా తినేద్దాం, అసలు మనం అయితే వెయిట్ చేయాల్సింది ఏం లేదు. నెక్స్ట్ ఒక పక్కన ఇది స్వీట్ అండి, ఇంకో పక్కన పన్నీరు, ఇదంతా వెజ్ ఐటమ్స్. బేసిక్గా నేను వెజ్ చూపిస్తున్నా, ఇక్కడ నాన్ వెజ్ కూడా చాలా ఫేమస్. ఇది చైనీస్ ఐటమ్స్ మనకి ఇక్కడ ఉంది. అండ్ ఇది వెజ్ కర్రీస్ టైప్స్ అనమాట. దాంట్లోకి ఇదేంటిది వాటర్ మెలాన్ కదా, దాన్ని మంచి షేపల్లే చేసి ఇచ్చారు మోడల్ లాగా. అండ్ ఇది ఒక లైవ్ ఎక్స్పీరియన్స్ అండి, వచ్చి మనం ఇక్కడ టేస్ట్ చేస్తేనే తెలిసింది అంతా లైవ్ గ్రిల్ పార్ట్. అది ఒక్కొక్క ఐటమ్ చూడండి, ఇక్కడ ఈ ఐటమ్స్ అన్నీ అట్ ఒక రేట్లో మనం వాళ్ళు 700-800 అంటే పర్ డే ఒక రేట్ అనేది ఫిక్స్ చేసి ఉంటారు. ఆ రేట్ ప్రకారం మనం తినేస్తాం. ఇదిగో ఐటమ్స్ అన్నీ పర్ హెడ్ మనం తినేయచ్చు. పానీపూరి కానీ, ఇదిగోండి సబ్జా, ఇదేంటిది ఎగ్ బుర్జీ టైపు, ఆల్ వెజ్ అండ్ నాన్ వెజ్ వెరైటీస్ మస్తుగా ఉంటాయి అంతే. ఇక్కడ లైవ్ ఏంటది మనకి ఇదంతా లైవ్లో మన ముందే మనకు వండుతారు, మనం చూస్తాము, అది మనం టేస్ట్ చేస్తాము. నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. ఏది తక్కువ ఎక్కువ అని చెప్పడం కాదులే కానీ ఇది పాస్తా అబ్బాబ్బాబ్బాబ్బా యాక్చువల్ చూస్తుంటేనే ఐఎమ్ టెంప్టింగ్ అనమాట, మామూలు టెంప్ట్ వేయట్లేదు. బట్ ఇవన్నీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మీరు కూడా ఇది వచ్చి మీరు టేస్ట్ చేయాలి అనుకుంటే దీని అడ్రస్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. కింద మనకి ఇది ఆల్మోస్ట్ ఆల్ మన 8th అవుట్లెట్ బార్బిక్యూ నేషన్. ఇది సికింద్రాబాద్ ప్యారడైజ్ సర్కిల్ పక్కనే మనకి బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్ పైన 3rd ఫ్లోర్లో ఇది ఉంటుందండి. దీనికి సంబంధించిన లింక్ అండ్ డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను. ఇది లైవ్ గ్రిల్ లోపల వంటగదిలోకి వెళ్ళి నేను మీకు చూపిస్తున్నాను ఇదంతా. అండ్ ఇక్కడ లైవ్ మనకి ఏంటంటే మాక్టైల్స్ ఉంటాయి, దాని లైవ్ షవర్మా కౌంటర్ కూడా ఉంది. ఎందుకో ఇది దాని నుంచి నాకు బాగుంది పువ్వు షేపు, అందుకే తెగ చూపిస్తున్నా. అండ్ ఫైనల్గా వచ్చేపాటికి మనకి ఇక్కడ ఏంటంటే స్వీట్ డెజర్ట్స్, గులాబ్ జామ్ అండ్ సేమియా పాయసం ఉందండి వేడివేడిగా. నా భూతో నా భవిష్యత్తు. మేడం ఆఫ్టర్ దిస్ వీడియో జస్ట్ బీ విత్ మీ ఫర్ 2 minutes మేడం. ఎందుకండి ఇంత అందమైన అందాన్ని మళ్ళీ చూస్తాను లేదో. బాయ్ థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి అండి మీరు? మాది తెనాలన్న. మీది ఖమ్మమా? ఓకే మేడం, పర్లేదు కదా మేడం. థ్యాంక్ యూ సో మచ్ మా యొక్క ఇన్విటేషన్ మన్నించి మాతో పాటు వచ్చి మా ఫుడ్ బ్లాగ్లో పార్టిసిపేట్ చేసిన ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ మేడం. ఇలాగే తెలుగు అమ్మాయి దూసుకుపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఫైనల్గా భయ్య మా సబ్స్క్రైబర్స్కి ఒకసారి మన ఛానల్ గురించి ఎలా ఉంది మేడం? యాక్చువల్లీ ఫుడ్ బ్లాగ్లో వచ్చిన కాసేపు అయినా హౌ యూ ఫీల్? ఇంటర్వ్యూ చాలా బాగుందండి, వెరీ ఫన్నీ, మీరు బాగా మాట్లాడుతున్నారు. సో గుడ్ టు బి హియర్.
సో హాయ్ ఆల్, దిస్ ఇస్ అనన్య నాగల్ల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టేస్టీ తేజ. మేడం చెప్పేసారు, సబ్స్క్రైబ్ కొట్టేసి గంట కొట్టేసేయండి. ఇన్నర్ ఫీలింగ్ మేడం. మామూలుగా చాలా మంది పెద్దవాళ్ళు మనల్ని ఎప్పుడైనా అందరినీ గాడ్ బ్లెస్ యూ అంటారు మేడం. ఇక నుండి వాళ్ళు గాడ్ బ్లెస్ యూ అంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎందుకు? ఆల్రెడీ గాడ్ బ్లెస్ దట్స్ వై యు ఆర్ బిసైడ్ మీ. ఫైనల్ గా ఇచ్చి పడేసి థ్యాంక్ యూ సో మచ్. దానండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీక్ మరొక గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ అండి. బై బై మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి.